దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జస్టిస్ 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 we want justice justice ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లో ఈరోజు 8,700 కోట్లు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు స్కాలర్షిప్ తో ఫీజు రీయింబర్స్మెంట్ రాని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్ పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ కళాశాలల్లో ఈరోజు ఫీజులు స్కాలర్షిప్ వస్తున్నా కూడా దాని కారణంగా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అవసరం. కానీ ఈరోజు సర్టిఫికేట్ అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పాలన కొనసాగించిన 10 సంవత్సరాలు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలు 8 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు విద్యారంగం పైన ఈ యొక్క విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఇంతవరకు కనిపించిన దాఖలు లేవు. ఈ యొక్క గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం పైన ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పైన విద్య పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అర్థమవుతోంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు వెంటనే యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలన్నీ కూడా ఈ జగిత్యాల ఘటించే ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులతో కూడా ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళరు. ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారా, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ గారా, ఎమ్మెల్యే గారా, మినిస్టర్ గారా వచ్చి స్పందించేంత వరకు ఈ ధర్నాలు ముఖ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం. నా పేరు రాకేష్, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి.